హలో ఆల్. నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026ని ఫిబ్రవరి 1 ఈరోజు ఆదివారం నిర్మలా సీతారామన్ తన పదవీ కాలంలో 9వ వరుసగా బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. అయితే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అనంగానే కామన్ మ్యాన్‌కి అందరికి ఎక్స్‌పెక్టేషన్స్ అంచనాలు ఉంటూ ఉంటాయి. సో ఈసారి 2026 బడ్జెట్ ఎలా ఉంది? అంటే అటు వుమెన్ పరంగా గావచ్చు, జనరల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో అటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది గాబట్టి ఆంధ్రప్రదేశ్‌కి ఏమైనా హోప్‌ఫుల్‌గా ఉందా? ఓవరాల్‌గా వుమెన్ గాని, మిడిల్ క్లాస్ గాని, ఎడ్యుకేషన్ గాని ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యేటువంటివి ఏమన్నా కనిపించాయా లేదా? ఓవరాల్‌గా చూసేట్టే ఉంది. లాస్ట్ ఇయర్ బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఇయర్ బడ్జెట్ ఇంకా హోప్స్ పెంచేలా ఉందా? లేకపోతే దానికన్నా కూడా అంచనాలు మించినట్టుగా ఉందా? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి బొడ్డు సృజన గారున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అసోసియేట్ ఎకనామిక్ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. సృజన గారు, హాయ్. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. సో చెప్పండి. అంటే జనరల్‌గా చెప్పండి. లాస్ట్ ఇయర్ బడ్జెట్ జూసారు. ఇయర్ ఆల్‌మోస్ట్ 85 మినిట్స్ మాట్లాడారు నిర్మలా సీతారామన్. సో, లాస్ట్ ఇయర్ బడ్జెట్‌తో చూసినప్పుడు అంటే మేము మామూలుగా అలొకేషన్స్, అనౌన్స్‌మెంట్స్ ఏవో వింటూ ఉంటాం కామన్ మ్యాన్‌గా. కానీ మీరు ఎకనామిక్స్‌లో ఉన్నారు కాబట్టి ఎకనామిక్ ఆల్‌మోస్ట్ ప్రొఫెసర్ రేంజ్‌లో ఉన్నారు కాబట్టి అసోసియేట్ ప్రొఫెసర్ రేంజ్‌లో. లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే ఓవరాల్‌గా జనరల్ పిక్చర్‌లో ఈ ఇయర్ బడ్జెట్ అనౌన్స్‌మెంట్స్ మీకెలా అనిపించింది? రైట్. సో టు బిగిన్ విత్ నేను అనుకోవడం ఏంటి అంటే లైక్ పర్సనలీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ స్టార్ట్ చేసేటప్పుడు ఐదర్ లాస్ట్ ఇయర్ ఆర్ దాని బిఫోర్ ఇయర్, దాని ముందు 2 ఇయర్స్ ముందు ఆర్ దిస్ ఇయర్ గురించి మాట్లాడినా సరే, టు స్టార్ట్ విత్ ఐ థింక్ దట్ నాయిస్ అనేది బాగా క్రియేట్ చేశారు. నాయిస్ ఏంటి అంటే దిస్ మెయిన్ టర్మ్స్ ఎకనామిక్ గ్రోత్ కావాలి, డెవలప్మెంట్ కావాలి, మంచి స్టేబుల్‌గా ఉండాలి, ఇన్ఫ్లేషన్ మోడరేట్‌గా తక్కువగా ఉండాలి, ఫిజికల్ డెట్స్ ఎక్కువ ఉండకూడదు, డిసిప్లిన్‌గా ఉండాలి, బ్యాలెన్స్ ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ బ్యాలెన్స్ ఉండాలి అనేది ఆ ఆబ్జెక్టివ్స్ అనేది ఏమున్నాయో అది ఎవ్రీ ఇయర్ సేమ్ థ్రెడ్ కంటిన్యూ అవుతూ ఉంది. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ద వే దట్ ఈస్ ప్రెజెంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైమ్ నారి, యువ అని ఒక 4 యాక్టర్స్, అన్నదాత అని 4 యాక్టర్స్ ద్వారా ప్రెజెంట్ చేశారు అవి. ఈ ఇయర్ డిఫరెన్స్ ఏంటంటే ఆ సేమ్ 4 హెడింగ్స్, ఈ మెయిన్ 4 హెడింగ్స్ ఏమున్నాయో అవి ఈ 3 కర్తవ్య అనే దాని కింద ప్రెజెంట్ చేశారు. లైక్ దట్ ఈస్ 3 కర్తవ్య ఉంది. దట్ ఈస్ బడ్జెట్‌కి సంకల్ప అనేది ఉంది. ప్రో పూరు, ప్రో వుమెన్‌గా ఉండాలి అని. దానికోసం మాకు ఇలా 3 కర్తవ్యాస్ ఉన్నాయి. ఆ కర్తవ్యాస్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ యాక్సెలరేట్ చేయాలి, రెసిలియన్స్ బిల్డ్ చేయాలి, యాక్సెస్ ఉండాలి రిసోర్సెస్‌కి, సపోర్టివ్ ఎకో సిస్టమ్స్ ఉండాలి, ఆస్పిరేషన్స్ ఫుల్‌ఫిల్ చేయాలి. అలాంటి నాయిస్ అనేది కంటిన్యూగా అవుతుంది. ఆ ఇంటెంట్ అయితే ఏదుందో అదైతే క్లియర్‌గా రాస్తున్నారు, చెప్తున్నారు. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఆ ఇంటెంట్‌లో డీటెయిల్స్ అంటే ఏంటంటే అది ఎలా అచీవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రో వుమెన్, ప్రో పువర్ లేకపోతే ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలి, సపోర్ట్ ఉండాలి వర్క్‌కి, ఎంప్లాయ్‌మెంట్‌కి అని అంటున్నారంటే బడ్జెట్‌లో ఫినాన్స్ మినిస్టర్ లేకపోతే గవర్నమెంట్. అది జస్ట్ అనడంతో ఆగిపోకూడదు కదా! ఇట్ షుడ్ ఆల్సో అండర్‌లైన్ అండ్ హైలైట్ ద డీటెయిల్, ద మెకానిజం త్రూ విచ్ ఇది అచీవ్ చేయడం. అది అనేది మేజర్‌గా మిస్సింగ్ ఉంది. అది లాస్ట్ ఇయర్ అయినా, ఈ ఇయర్ అయినా సరే. ఐ థింక్ ఈ ఇయర్ ఇంకా కొంచెం ఎక్కువ డిసప్పాయింటింగ్‌గా ఉంది. బికాస్ అసలు ఈ నాయిస్ స్టార్టింగ్‌లో క్రియేట్ చేసినప్పుడు వినడమే తప్ప ఎంటైర్ 1.5 అవర్ బడ్జెట్‌లో వుమెన్ ఇంకా పువర్ అనేది హార్డ్‌లీ ఒకటి 2 సార్లు విన్నామంటే అది కూడా ఏదో జస్ట్ లార్జర్ బ్రాడర్ హెడ్డింగ్ లాగా అనేది నా ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్ వుమెన్ గురించి మాట్లాడుకుందాం అనుకోండి. వుమెన్ నేషనల్ జీడీపీకి తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ వర్క్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళ పార్టిసిపేషన్ ఇండియాలో అని చాలా చదువుతూ ఉన్నాము. అది కరెక్టే కూడా. వాళ్ళు ఇయర్ బై ఇయర్ వాళ్ళ వర్క్ ఫోర్స్ పెరుగుతుంది. కానీ జీడీపీలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ తక్కువగా కనిపిస్తుంది అనేది ప్రాబ్లమాటిక్. ఎందుకు? బికాస్ అది బయటకి చూపియట్లేదు. వాళ్ళ పెయిడ్ ఇంకా అన్‌పెయిడ్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా. ఇలాంటివి ఇవన్నీ ఓవర్‌కమ్ చేయడానికి జెండర్ లెన్స్‌లో నుంచి పాలిసీ మేకింగ్ అనేది ఉండాలి. అది కంప్లీట్‌లీ మిస్సింగ్. ఇక్కడ ఏం చెప్పారు, గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం ప్రతి డిస్ట్రిక్ట్‌లో హాస్టల్ ఉండాలి. ఎస్పెషల్లీ ఫర్ దర్ స్టెమ్ ఎడ్యుకేషన్ అని ఉంది. అండ్ రూరల్ సెల్ఫ్ హెల్ప్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మార్ట్స్ అనేది ఎంకరేజ్ చేస్తున్నాము. దానికోసం కొంచెం కోటా అవుట్‌లే ఇచ్చారు. సో దట్ వాళ్ళు కొంచెం ఎంటర్‌ప్రెన్యూర్‌గా క్రెడిట్స్ లింక్ తీసుకుంటూ కొంచెం ఎంటర్‌ప్రెన్యూర్ స్పిరిట్‌తో వాళ్ళకి వాళ్ళ లైవ్లీహుడ్స్ బెటర్ చేసుకోవచ్చు అని. కానీ వీటిలన్నిటిలో ప్రాబ్లమ్ ఏంటంటే నంబర్ 1 ఈస్ దే ఆర్ జస్ట్ స్పోకెన్ వన్స్. ఒక షార్ట్ బ్రీఫ్ ఇంటెంట్ అనేది చూపించారు. కానీ డీటెయిల్స్ మిస్సింగ్ లైక్ ఐ సెడ్. సెకండ్ థింగ్ ఈస్ విత్ క్రెడిట్ లెంగ్త్ ప్రాబ్లమ్ ఏంటి అంటే వాళ్ళు గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి రావట్లేదు అవుట్లే. గవర్నమెంట్ ఈస్ నాట్ ప్రామిసింగ్ మేము ఇంత క్రెడిట్, ఇంత లోన్ లేకపోతే ఇంత సబ్సిడీస్ ఇస్తున్నాము ఫర్ ష్యూర్ ఫర్ యువర్ లైవ్లీహుడ్ బెటర్మెంట్ అని. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఎంకరేజ్ చేస్తాము ఫర్ క్రెడిట్ లింక్ లైవ్లీహుడ్స్ అని. ఇప్పుడు క్రెడిట్ సృజన గారు సారీ టు ఇంటరప్ట్. మీరు ఇది మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం. ఎందుకంటే
బడ్జెట్ గురించి జనరల్‌గా మేమందరం చూసినప్పుడు ఇప్పుడు వుమెన్ గురించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎంకరేజ్ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే గర్ల్స్ హాస్టల్ ప్రతి డిస్ట్రిక్ట్‌లో పెడతామని ఇచ్చారు. మీరు ఇంటెంట్ మాత్రమే ఉంది అంటే బడ్జెట్ మైట్ బి 1 అవర్ 25 మినిట్స్. సో వాళ్ళ లిమిటెడ్ టైమ్ వల్ల వాళ్ళు కొంత అనౌన్స్ చేసి తర్వాత ఏమన్నా చేస్తారనుకోవచ్చు. అంటే ఒక స్టేట్మెంట్ వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసేదాంట్లో ఒక యాక్షన్ ఉంటుంది గదా! ఆ 1 ½ అవర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చెయ్యకపోవడం వల్ల అనుకుంటున్నారా? లేకపోతే అట్లా జనరలైజ్డ్ స్టేట్మెంట్ వచ్చిందంటే మీరు గతంలో అబ్జర్వ్ చేసిన బడ్జెట్స్ ప్రకారం వాటికి ఇంపార్టెన్స్ లేదని అనుకోవచ్చా? ఒక జనరల్ స్టేట్మెంట్‌ని బడ్జెట్‌లో ఎలా చూడాలి? ఇప్పుడు వుమెన్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. మీకు వుమెన్‌ని పట్టించుకోనట్టే అనుకోవాలా? లేదు అది ఎక్స్‌ప్లనేషన్ కంప్లీట్‌గా వాళ్ళు ప్లాన్ చేశారు. డ్యూ టు టైమ్ కన్‌స్ట్రెయింట్ వాళ్ళు తక్కువ మాట్లాడారు అనుకోవచ్చు. ఏ జనరల్ ఒపీనియన్‌కి రావచ్చు? మీ అబ్జర్వేషన్ ప్రకారం చెప్పండి. లేదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా అవుట్‌లైన్ చేస్తున్నారు అంటే అది ఎలా చేయాలి అని చెప్పకపోతే ఇట్స్ నెవర్ జస్టిఫైయబుల్ నా ప్రకారం. సెకండ్ థింగ్ ఏందంటే ఇయర్ బై ఇయర్ ఇఫ్ యూ అబ్జర్వింగ్ ద టైమ్ డెడికేటెడ్ టు ద బడ్జెట్ అది తక్కువవుతూ ఉంది గానీ ఎక్కువ అవ్వట్లేదు. ఐ రిమెంబర్ బ్యాక్ సమ్ 5, 10 ఇయర్స్ బ్యాక్ ఎస్పెషల్లీ ఇట్ వాస్ ఎ వెరీ లాంగ్ ప్రొలాంగ్డ్ హాఫ్ డే సెషన్. వేర్ ఇట్ వాస్ ఎంగేజింగ్. చాలా ఎంగేజ్ అయ్యారు విత్ అవుట్‌లేస్, విత్ ద మెకానిజమ్స్ ఎలా సొల్యూషన్స్ ఏ స్కీమ్స్‌కి ఎలా చేస్తారు అనేది. ఇప్పుడు దట్ ఈస్ సంథింగ్ అప్పుడు కూడా వాటిలో ఉండే ప్రాబ్లమ్స్, మిస్సింగ్స్ ఉంటాయి. అని నేనేమో ఏ బడ్జెట్ పర్ఫెక్ట్ అనట్లేదు. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ యూ ఆర్ ఓన్లీ టాకింగ్ దెమ్ యాస్ ఎ క్రియేటింగ్ నాయిస్ అనేది చెప్తే ఆ నాయిస్‌కి జస్టిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఐ డోంట్ నో. ఐ మీన్ ఆ సొల్యూషన్ అనేది కనిపియట్లేదు. ఈ సొల్యూషన్ కనిపిస్తేనే కదా ఒక ధీమా అనేది వస్తుంది. అండ్ నెంబర్ 2 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్కీమ్ ఉంది లేకపోతే క్రెడిట్ లింక్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి మేము వీళ్ళు ఎంకరేజ్ లైవ్లీహుడ్స్ కోసం అన్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం సొల్యూషన్‌తో ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే వుమెన్ క్రెడిట్ తీసుకుంటే వాళ్ళే పే చేసుకోవాలి. వాళ్ళకి అది సబ్సిడీస్ ద్వారా రావట్లేదు. సో సస్టైనబిలిటీ యాస్పెక్ట్ ప్రాబ్లమ్ ఇక్కడ. లాంగ్ టర్మ్‌లో డబ్బులు ఒకవేళ లోన్ తీసుకుంటే వాళ్ళు బిజినెస్ వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారానే వాళ్ళు ఎర్న్ చేసి వాళ్ళు మళ్ళీ పే బ్యాక్ చేయాలి. ఒకవేళ ఇఫ్ దట్ టేక్స్ లాంగర్ థాన్ యూజువల్ ప్రాబ్లమ్. ఒకవేళ వాళ్ళు పే చేయలేకపోతే ప్రాబ్లమ్. ఒకవేళ ఏమన్నా లైక్ న్యాచురల్ కెలామిటీస్, కోవిడ్, పాండమిక్ టచ్ వుడ్ ఐ మీన్ అలాంటివి కావాలి అని కాదు. బట్ అలాంటివి ఏమన్నా ముప్పు వస్తే అప్పుడు ఇస్ ద గవర్నమెంట్ టేకింగ్ ఓనర్‌షిప్ అనేది మనకు తెలీదు. సో ఇప్పుడు బేసికల్లీ గవర్నమెంట్ బడ్జెట్ ఎలా ఉందంటే మీ లైవ్లీహుడ్ మీరే క్రియేట్ చేసుకోండి అనే పాయింట్ చెప్తుంది. కానీ మేము హ్మ్. చూసుకుంటాము, ప్రజల్ని మేము చూసుకుంటాము అనట్లేదు. దట్ ఈస్ ద మెయిన్ కీ అండర్‌లయింగ్ ప్రాబ్లమ్ అనేది అకార్డింగ్ టు మీ ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ విచ్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్. సెకండ్ థింగ్ ఈస్ లైక్ ఐ థింక్ గెట్టింగ్ బ్యాక్ టు ద మెయిన్ పాయింట్ మేము కెపాసిటీ బిల్డ్ చేస్తాము, మేము రిసోర్సెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము, లేకపోతే ఎకోసిస్టమ్స్ క్రియేట్ చేస్తాము అని మెయిన్‌గా చెప్తున్నారు గానీ అంటిల్ అండ్ అన్లెస్ హౌ ఎలా అనేది చెప్పకపోతే అసలు ఆ కాంపోనెంట్ ఉందా అనే క్వెషన్ వచ్చుద్ది. అట్‌లీస్ట్ అండర్‌లైన్ చేయాలి ఎలా అనేది. ఐ డోంట్ థింక్ ద బడ్జెట్ ఈస్ క్లియర్ విత్ రిగార్డ్ టు దట్ యాస్పెక్ట్. ఎలా చేస్తాము అనేది ఐ థింక్ ఇట్స్ కంప్లీట్‌లీ మిస్సింగ్. లార్జర్ ఇంటెంట్, లార్జర్ ఐ థింక్ డీటెయిల్స్ ఎక్కడ కనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందులో ఇక్కడ డీటెయిల్స్ మిస్సింగ్ అన్నాను. డీటెయిల్స్ ఎందులో కనిపిస్తున్నాయి అంటే ఫార్మా బిజినెస్, హెల్త్ హబ్స్ క్రియేట్ చేస్తాము అన్నారు. ఆయుర్వేద, ఆయుష్, యోగా, ఎడ్యుకేషన్‌లో మేము ఇది చేస్తున్నాము అని అవుట్‌లో ఇచ్చారు. 5 యూనివర్సిటీస్ అకాడమిక్ జోన్స్ క్రియేట్ చేస్తాము అని అన్నారు. ఎక్కడ అనేది అంత క్లియర్‌గా చెప్పలేదు. బట్ దేనికోసమో చెప్పారు మళ్ళీ స్టెమ్ ఎడ్యుకేషన్, ఆయుర్వేద, యోగా అనేది. రైట్? ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ టూరిజం గురించి మాట్లాడారు. అంటే ఏంటంటే ఇండియా ఫార్మా హబ్, టూరిజం లాగా డెవలప్ అవుతే యూ కెన్ గెట్ మోర్ ఇన్‌కమ్ టు ద కంట్రీ. ఎక్కువ ఎర్న్ చేయొచ్చు అనేది. వాటిలో డీటెయిల్స్ కనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే కారిడార్స్, హై స్పీడ్ రైల్వే కారిడార్స్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. హైదరాబాద్ టు బెంగుళూరు, ఢిల్లీ టు వారణాసి, చెన్నై టు బెంగుళూరు అని. సో వాటిలో డీటెయిల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ద గవర్నమెంట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ టు హూమ్ ఇట్ బెనిఫిట్స్ అనేది కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. హై స్పీడ్ రైల్వే కారిడార్స్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్లీ ఏబుల్ టు యాక్సెస్. అది ప్రైసింగ్ కూడా అంతే ఉంటుంది. యాక్సెసిబిలిటీ కూడా అందరికీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా జోన్స్, హెల్త్ టూరిజంలో కూడా అంతే ప్రాబ్లమ్. యాక్సెసిబిలిటీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫ్యూ క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఇన్ అ సొసైటీకే ఉంటుంది. సో లార్జ్‌లీ ఐ థింక్ అది వెరీ క్లియర్‌గా కన్వే చేసింది కూడా బడ్జెట్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఇట్ సెడ్ వెన్ ఇట్ సృజన యూజ్డ్ గారు, సృజన గారు, సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి అలొకేషన్స్ ఏదైతే గవర్నమెంట్ ఒక క్లియర్ మెకానిజంతో నంబర్స్ చెప్పిందో, అది మన కంట్రీలో ఉన్నటువంటి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్స్‌కి, ఏ సెక్షన్స్‌కి వెరీ క్లియర్ బెనిఫిట్ ఇస్తుంది? ఓకే. ప్లస్ సో మిడిల్ క్లాస్ వాళ్ళు దానిలో ఉన్నారా లేదా? మిడిల్ క్లాస్ అన్నారు ఓకే. కాబట్టి. అసలు ఆ ఎంటైర్ టర్మ్ ఆఫ్ మిడిల్ క్లాస్ అనేది చాలా ప్రాబ్లమాటిక్‌గా అనిపిస్తుందండి. బికాజ్ ఈ మిడిల్ క్లాస్ అనే టర్మ్ మనం ఈ లాస్ట్ 5, 7 ఇయర్స్‌లోనే వింటున్నాం. ముందంతా హ్మ్. లేదు. ఇట్స్ ఐదర్ పూర్, మార్జినలైజ్డ్ ఆర్ రిచర్ రైట్? మిడిల్ క్లాస్ హ్మ్. అనేది మనం రోజు వాడుకలో వాడుకుంటాం గానీ, ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ యూ కెన్ నెవర్ డిఫైన్ ఎ మిడిల్ క్లాస్. అండ్ సెకండ్ హ్మ్. థింగ్
ఈ బడ్జెట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైల్వే కారిడార్స్ గురించని, లేకపోతే ఫార్మా హబ్ అనుకోని, హెల్త్ గురించి అవని, లేకపోతే సిటీ రీజియన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెట్రో స్టేషన్స్ వాటి గురించి కూడా మాట్లాడారు. వీటిలన్నిటికి హెల్ప్ చేస్తాము అని. ఇవన్నీ అవ్వని. ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది రియల్లీ పూర్ ఆర్ యాక్సెసిబుల్ అనేది క్వెషన్ వస్తుంది. ఎందుకొస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్స్ ఉన్నాయి. రీసెంట్‌గా ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతాయి. వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్స్ అని. ఆ వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్స్ ఏం చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆహ్, ఇయర్ బై ఇయర్ ఇన్‌ఈక్వాలిటీ పెరుగుతుంది. నంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఇస్ దట్. అందులో ఇండియా ఈస్ ద మోస్ట్ అన్‌ఈక్వల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. వన్ ఆఫ్ ద టాప్ అన్‌ఈక్వల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అని చెప్తుంది. అందులో ఎస్పెషల్లీ వెల్త్ ఇన్‌ఈక్వాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ 10% ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ హోల్డ్స్ అరౌండ్ 60-65% ఆఫ్ టోటల్ వెల్త్ ఇన్ ద కంట్రీ. అండ్ టాప్ 1% అందులో ఆ 1% 40% ఆఫ్ ద వెల్త్ వాళ్ళే హోల్డ్ చేస్తారు. ఎర్నింగ్ కెపాసిటీకి వచ్చేసరికి ఐ థింక్ టాప్ 10% ఓవర్ 58% ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్ వాళ్ళే హోల్డ్ చేస్తారు. వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్సెంటేజ్ చూస్తే. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, ఇఫ్ ఓవర్ 50, 60, 65% ఆఫ్ వెల్త్ ఇన్కమ్ ఈస్ హెల్డ్ బై ద టాప్ 1% ఆర్ 10%, మేజర్ 90% ఆఫ్ పీపుల్ ఆర్ ఐదర్ పూర్ ఆర్ ఇఫ్ నాట్ అఫీషియల్ డెఫినేషన్ ప్రకారం పూర్ ఉండకపోయినా they are still not having good access to resources or they are not in terms of equal with regard to others. Their employment లో అవ్వచ్చు, జాబ్స్ లో అవ్వచ్చు, ఫుడ్ కన్సంప్షన్, ఫుడ్ సెక్యూరిటీలో అవ్వచ్చు, ఎందులోనే అవ్వచ్చు. సో ఆ క్వశ్చన్తో రిలేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బడ్జెట్లో ఉన్న హెడ్డింగ్స్ అన్ని వాళ్ళకి ఎంత ఐ థింక్ హెల్ప్ చేస్తుంది అనేది ఐ థింక్ వీ కెన్ అండర్స్టాండ్ ఇన్ అవర్ సెల్స్, రైట్? హై స్పీడ్ రైల్వే కారిడార్స్ అయినా, హెల్త్ టూరిజం అయినా, ఫార్మా హబ్స్ అయినా సరే, యూనివర్సిటీ స్టెమ్ జోన్స్ అంటే బేసికల్లీ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ సబ్జెక్ట్స్ కోసం. సో ఆర్ అర్బన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడింది, సర్వీస్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ని పెంచుతాము అంది. సర్వీస్ సెక్టర్ లో ఎవరు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, బాగా స్కిల్డ్ పీపుల్ ఎంప్లాయ్డ్ ఉంటారు, రైట్? ఎంఎస్ఎంఈస్ గురించి మాట్లాడింది బడ్జెట్, బట్ దాని గురించి ఏం మాట్లాడింది, కార్పొరేట్ మిత్రాస్ అనే వర్డ్ యూజ్ చేశారు బడ్జెట్ లో. అంటే కార్పొరేట్ మిత్ర, పిపిపి, ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో కార్పొరేట్ మిత్రాకి హెల్ప్ అయ్యేటట్టు మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ని డెవలప్ చేస్తాము అన్నారు. సో వీటిలన్నిటి ద్వారా వన్ థింగ్ విచ్ ఇస్ చాలా క్లియర్ ఏంటంటే this is not going to be a pro-poor budget. This is not a pro-poor budget or lower class budget, pro-women budget ani. Because neither there is any women in the budget, వాళ్ళ ప్రస్తావన రాలేదు, ఆర్ పూర్ కోసం, బిలో పావర్టీ కోసము, ఫుడ్ సెక్యూరిటీ ఇలాంటివి, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇలాంటి అసలు ఈ ప్రస్తావనే రాలేదు. వాళ్ళకి pro అనుకోవచ్చు సృజన గారు. ఎవరికి ప్రో కాదో చెప్పారు, ఎవరికి ప్రో అనుకోవచ్చు. ఎవరికి ప్రో అంటే లార్జ్లీ ఐ థింక్ ఇఫ్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ దెన్ ఇట్స్ లార్జ్లీ కార్పొరేట్ కి ప్రో, లేకపోతే రిచ్ కి ప్రో లార్జ్లీ చెప్పాలి అంటే. బికాస్ పోర్ అంటే మేజర్లీ ఏంటంటే రీడిస్ట్రిబ్యూషన్ మీద ఎంఫసిస్ ఉండాలి. రీడిస్ట్రిబ్యూషన్ ఏంటంటే రిసోర్సెస్ అందరికీ ఈక్వల్ గా యాక్సెస్, డిస్ట్రిబ్యూషన్ ఉండేటట్టు. అలాంటి ఒక్క పథకం కూడా రాలేదు ఈ బడ్జెట్ లో. ఫుడ్ సెక్యూరిటీ గురించి రాలేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ గురించి రాలేదు. ఫార్మర్ గురించి వచ్చినప్పుడు ఏఐ అసిస్టెంట్ లెన్స్ లో మాట్లాడారు, అంతేకాని వాళ్ళకి సబ్సిడీస్ గురించి రాయలేదు, లోన్ వేవర్స్ గురించి రాలేదు. ఐ థింక్ ఈ బడ్జెట్ లోనే కాదు, లాస్ట్ ఫ్యూ బడ్జెట్స్ లో ఐ థింక్ ఈ పదాలే వినట్లేదు మనం. సో ఐ థింక్ ఇయర్ బై ఇయర్, ఎస్పెషల్లీ దిస్ ఇయర్, ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటింగ్ ఇన్ దట్ లెన్స్, where I think largely the budget has been favoring only the richer and upper classes in the country, but nothing with regard to the pro-poor or pro-marginalized especially అని అంటాను నేను. దానివల్ల ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతాయి కానీ తగ్గే సూచన ఎక్కడ కనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి తగ్గియాలి అంటే ఆ పథకాలు కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలసీ ఇంప్లిమెంటేషన్ కూడా వాళ్ళకి అనుగుణంగా ఉండాలి. అది హైలీ మిస్సింగ్ ఉంది. పాలసీ ఇంప్లిమెంటేషన్ లో ఆల్ ద పాలసీస్ ఈస్ గోయింగ్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్, టూరిజం, టెంపుల్ టౌన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్, లార్జ్లీ ఇలాంటి వాటికి వెళ్ళింది. అర్త్ మైనింగ్ కారిడార్స్, మినరల్ కారిడార్స్ గురించి మాట్లాడారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఐ థింక్ ఆంధ్ర, ఒరిస్సా, కేరళ, తమిళనాడు, లార్జ్లీ ఈ స్టేట్స్ కూడా అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ ద స్టేట్స్ వేర్ ద సెంటర్, ద గవర్నమెంట్ విచ్ ఇస్ రూలింగ్ ఇన్ ద సెంటర్ ఇస్ నాట్ రూలింగ్ ఇన్ దిస్ స్టేట్స్. సో దీనికి మేము సపోర్ట్ ఇస్తాము అనే పదం వాడారు. సపోర్ట్ ఇచ్చేస్తున్నాము అని వాడలేదు, సపోర్ట్ ఇస్తాము అంటే మీరు ఓకే అంటే మేము సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో అందులో కూడా ఐ థింక్ మాస్క్డ్ వర్డ్స్, అండర్లైన్ మీనింగ్ అనేది తెలుస్తుంది మనకి. సో లార్జ్లీ ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వరీసమ్, and largely I think this is something which is not proper at all, and not even one policy okka padagam kuda I think it's not actually meant to kind of directly link it
ఆబ్జెక్టివ్‌కి అనుగుణంగా. యాక్సెలరేట్ గ్రోత్ అంటున్నారు గానీ నథింగ్ ఈస్ యాక్చువల్లీ విత్ రిగార్డ్ టు ద డెవలప్‌మెంట్ ఆర్ ఇంక్లూజన్ అనేది అంటాను నేను. ఓకే. వన్ ఫైనల్ క్వెషన్ మనం ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్క మాటలని కన్క్లూడ్ చేసేద్దాం. సో, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఉంది. అంటే బీజేపీ కాబట్టి అటు ఇటుగా అలయన్స్ హ్మ్. కాబట్టి. తెలంగాణ పక్కన పెట్టండి. తెలంగాణ కొంత ఆశాభంగానే కనిపిస్తుంది. సో, ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే ఈ బడ్జెట్‌లో ఏమన్నా హోప్‌ఫుల్‌గా అనిపించిందా? ఒక మినరల్ కారిడార్ కనిపించింది. పులికాట్ లేక్ ఏదో అన్నారు. ఇట్లా వచ్చినియి గానీ, ఇవన్నీ రియల్లీ అండ్ టర్మ్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఒక పక్కన కొత్త క్యాపిటల్ కొట్టుకోవడానికి ఇబ్బంది. అమరావతి గోల, విశాఖపట్నంలో ఇన్వెస్ట్‌మెంట్స్ ఇవన్నీ పోలవరం ఇన్నున్న మధ్యలో వీటి పేర్లు ఎక్కడా వినిపించలేదు. సో, ఆంధ్రప్రదేశ్ వరకు ఈ బడ్జెట్‌ని ఎలా చూడొచ్చు? ఐ థింక్ లాస్ట్ ఇయర్ గూడా ఇదే హైలీ దేర్ వాస్ లిటిల్ డిస్కషన్. దాని ముందు ఇయర్‌లో బడ్జెట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్ మాట్లాడారు కొంచెం స్పెసిఫిక్‌గా. హ్మ్. లాస్ట్ హ్మ్. ఇయర్ అండ్ దిస్ ఇయర్ అసలు ఆ వర్డ్సే పెద్ద ఇంటెంట్‌లోనే రాలేదు. కనిపియలేదు. అదే. డీటెయిల్స్ పక్కన పెట్టండి. అసలు ఇంటెంట్ అదే ఆ టాపికే రాలేదు. బిసైడ్స్ మీరు చెప్పినట్టు ఆ పులికెట్ లేక్‌లో బర్డ్ వాచింగ్ జోన్స్ దానికి కూడా టూరిజం కిందనే పడుతుందని. టూరిజంతో లింక్ చేశారు. ఆర్ మినరల్స్‌లో ఎర్త్ మైనింగ్ మినరల్స్‌లో అండ్ ఈ రెండిట్లో కూడా కాంట్రడిక్షన్ ఉంది. టూరిజం అంటున్నారు, బర్డ్ వాచింగ్ జోన్ అంటారు, మళ్ళీ మైనింగ్ అంటారు. రెండిటికి కొంచెం కాంట్రడిక్షన్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్. బట్ ఎనీవే అది పక్కన పెట్టినా సరే అది బిసైడ్స్ దాట్ అసలు ఇంటెంట్ అనేదైతే ఎక్కడ కనిపియలేదండి. స్పెసిఫిక్‌గా ఆంధ్రప్రదేశ్ గురించి పథకము లేకపోతే స్పెసిఫిక్ అలొకేషన్ అనేదైతే అస్సలు ఎక్కడ మాట్లాడలేదు బడ్జెట్‌లో. ఈ రైల్వే కారిడార్స్ ఆర్ ఇప్పుడైతే ఎక్స్‌ప్లిసిట్‌గా ఏం చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి. హైదరాబాద్ నుంచి చెప్పారు గానీ విచ్ ఇస్ తెలంగాణ అగైన్. బట్ బిసైడ్స్ దాట్ ఐ థింక్ ఈ మైనింగ్ లేకపోతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ టైర్ 2, టైర్ 3 సిటీస్‌లో అర్బన్ డెవలప్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి మేము హెల్ప్ చేస్తాము టు మేక్ దెమ్ గ్రోత్ సెంటర్స్ అన్నారు. అది ఏ సిటీస్ అనేది చెప్పలేదు. ఒక్కవేళ ఇఫ్ దే ఆర్ రియల్లీ కన్సిడరింగ్ ఐ థింక్ దట్ ఈస్ వన్ పాయింట్ ప్రాబబ్లీ ఏమన్నా లైక్ ఫర్ అమరావతి కాకపోయినా సరే ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ టైర్ సిటీస్‌కి ఏమన్నా హెల్ప్ అయ్యే ప్రాబబిలిటీ ఉంది. బట్ అందులో కూడా మళ్ళీ డీటెయిల్ లేదు. సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ సీ. స్పెసిఫిక్‌గా ఆంధ్రప్రదేశ్‌కి ప్రోగా అయితే ఏమీ చెప్పలేదు. ఆ విషయానికొస్తే ఐ థింక్ ఏ స్టేట్ గురించి అంత స్పెసిఫిక్‌గా ఐ థింక్ ఎంఫసిస్ చూపియలేదు. బిసైడ్స్ దిస్ మినరల్ అండ్ మైనింగ్ జోన్స్ ఆఫ్ క్రియేషన్. సెకండ్ థింగ్ ఈస్ ద ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ జామ్‌నగర్. వి నో వాట్ ఈస్ దేర్ ఇన్ జామ్‌నగర్. సో ఐ థింక్ ఆ 2 ప్లేసెస్ స్పెసిఫిక్‌గా చెప్పడం తప్ప ఐ థింక్ బిసైడ్స్ దాట్ ఐ థింక్ నో స్టేట్ ఆర్ నో అదర్ స్పెసిఫిక్ ప్లేస్‌కి ఏం ఎంఫసిస్ ఇచ్చినట్టయితే ఈ బడ్జెట్ ఏం చూపియట్లేదు. చర్చ ముగింపుకి వచ్చేసాం సృజన గారు. ఫైనల్‌గా ఓవరాల్‌గా బడ్జెట్ గురించి ఇప్పుడు మీరు 2 మినిట్స్‌లో కన్క్లూడ్ చేస్తే దీన్ని ముగించాలి. సో ఐ థింక్ దట్స్ ద సేమ్ థింగ్ విచ్ ఐ విల్ రీఇటరేట్. మనం ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ ఇంక్లూజన్ లేకపోతే స్టెబిలిటీ, సెక్యూరిటీ ఇలాంటి మాటలు మాట్లాడతామో దాన్ని అచీవ్ చేయడానికి నంబర్స్, జీడీపీ అనేది చాలా ఎక్కువగా వింటూ ఉంటాం ఎకనామిక్స్‌లో లేకపోతే ఈ బడ్జెట్ విషయాల్లో గూడా. కానీ వాట్ మోస్ట్ ఆఫ్ అస్ మిస్ ఈస్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7% గ్రోత్ రేట్ ఉంది అని అంటున్నారు. ఆ గ్రోత్ రేట్‌లో ఎంతమంది యాక్చువల్లీ ఇంక్లూసివిటీగా డెవలప్ అవుతున్నారు అనే క్వెషన్ మనం చూడాలి. అది చూసే వరకు ఐ డోంట్ థింక్ మనకి యాక్చువల్ అండర్‌లయింగ్ మాగ్నిఫైయింగ్ ఆన్సర్ వస్తుంది అని. బికాజ్ గ్రోత్ గురించి మాట్లాడితే మనం ఇప్పుడు ప్రొడక్టివిటీ ఇంతమంది పర్సెంటేజ్ ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఇంతమంది ఎక్స్‌పోర్ట్స్ అవుతున్నారు, సర్వీస్ సెక్టర్‌లో నుంచి ఇన్ని ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి, ఫార్మా నుంచి ఇంత ఎక్స్‌పోర్ట్ అవుతుంది అనే దాన్ని చూసి కూడా మనం గ్రోత్ ఉంది అని చెప్పాలి. బట్ ఎవరికి ఎంత బెనిఫిట్ ఉంది, ఎవరికి ఎంత డెవలప్‌మెంట్ ఉంది అనేది చూడడానికి డెవలప్‌మెంట్ అండ్ ఇంక్లూసివిటీ యాంగిల్ వరకు రావాల్సిందే. అది రావడానికే జెండర్, కాస్ట్, క్లాస్ క్వెషన్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో వచ్చేసరికి ఈ బడ్జెట్ లార్జ్‌లీ గ్రోత్, జీడీపీ వైపు మాట్లాడుతుంది గానీ నథింగ్ విత్ రిగార్డ్ టు ద డెవలప్‌మెంట్. గ్రోత్‌కి, డెవలప్‌మెంట్‌కి డిఫరెన్స్ ఉంది. రెండిటికి ఇంటర్‌లింకేజెస్ ఉండొచ్చు. బికాజ్ డెవలప్‌మెంట్ వల్ల గ్రోత్ ఉంటుంది అని చెప్పొచ్చు. కానీ గ్రోత్ వల్ల డెవలప్‌మెంట్ ఉంటుంది అని చెప్పలేము. బికాజ్ నంబర్స్ వల్ల పావర్టీ లేకపోతే ఇనీక్వాలిటీ తగ్గట్లేదు. జీడీపీ 7% ఉంటే ఇనీక్వాలిటీ కూడా 65% ఎందుకుంది ఇండియాలో అనే దానికి ఆన్సర్ లేదు మనకి. సో ఇలాంటివి సాల్వ్ చేయడానికి ప్రత్యేకమైన డీటెయిల్డ్ స్పెసిఫిక్ మెకానిజమ్స్ ద్వారా పబ్లిక్ పాలసీ, గవర్నమెంట్ పాలసీ ఫ్రేమ్ చేస్తేనే మనం దాన్ని ఓవర్‌కమ్ చేయగలము. లేకపోతే ఇది ఐ థింక్ ఇంకా ఇయర్ టు ఇయర్ వర్స్ అవుతూనే ఉంటుంది. ఓన్లీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఓన్లీ service sector, only developing city as economic regions, economic zones, or only pharma ఇలాంటి స్పెసిఫిక్ సెక్టర్స్‌లో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అలొకేషన్ లేకపోతే ఎక్స్‌పోర్ట్స్ మీద లేకపోతే ఇన్‌కమ్ మీద ఓరియంట్ చేస్తే ఐ థింక్ దట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్. బికాజ్ వాటిల్లో
ఓన్లీ కార్పొరేట్స్ అండ్ ప్రాఫిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. అండ్ దట్ విల్ ఇంక్రీజ్ ద జీడిపి, అది నేను డినై చేయట్లేదు. బట్ యాక్చువల్లీ హూ విల్ బెనిఫిట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ రావాలి అంటే గ్రౌండ్ లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్లో పథకాలు ఫర్ ప్రో పీపుల్ ఉంటేనే ఐ థింక్ దే విల్ బి సమ్ కైండ్ ఆఫ్ రిలీఫ్. లేకపోతే నెంబర్స్ పెరుగుతూ పోవచ్చు జీడిపికి, కాకపోతే డెవలప్మెంట్ అయితే ఐ థింక్ రెండిటికి చాలా పోల్స్ అపార్ట్ లాగానే ఉంటుంది. గ్రోత్ ఉంటుంది కానీ డెవలప్మెంట్ మనం ఎప్పటికీ అచీవ్ చేయలేము, అది కూడా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఎప్పటికీ అచీవ్ చేయలేము అనేది ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ టు కైండ్ ఆఫ్ రైట్ డౌన్ అండ్ అండర్లైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సృజన గారు. ఓవరాల్ గా మీరు చెప్పింది కన్క్లూడ్ చేస్తే కొంత అంకెల గారడిగా వాళ్ళు కనిపించినటువంటి మెకానిజం కూడా ఇన్ వెరీ క్లియర్ స్పెసిఫిక్ సెక్టర్స్ తో తప్ప ప్రో మిడిల్ క్లాస్ మీరు అన్నట్టు మోడరేట్ అనుకున్నా, బిలో మిడిల్ పూర్ పీపుల్ అనుకున్నా, వీళ్ళని మీరు అనుకున్నట్టు ఓవరాల్ గా ఒక డెవలప్డ్ జోన్ లోకి వచ్చేలానో, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ వచ్చేలానో అయితే ఈ బడ్జెట్ లో ఎక్కడా లేదు. వాళ్ళు చెప్పిన నెంబర్స్ అన్ని కూడా చూస్తే మీరు చెప్పినట్టు కార్పొరేట్స్ కో లేకపోతే ఒక ఇన్కమ్ నేషన్ కి ఇన్కమ్ పెరిగేలా తప్ప స్పెసిఫిక్ గా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే డెవలప్ అవ్వాలో, ఎవరైతే ఆ డెవలప్మెంట్ ద్వారా ఒక క్వాలిటీ జీడిపి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలో ఆ స్టేజ్ లో అయితే ఈ బడ్జెట్ లేదనేది మళ్ళీ స్పష్టమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అగ్రికల్చరల్ సెక్టర్ ఉందండి, అగ్రికల్చరల్ సెక్టర్ లో 45% ఆఫ్ వర్క్ ఫోర్స్ ఇంకా వర్క్ చేస్తున్నారు. కానీ అగ్రికల్చర్ సెక్టర్ టాపిక్ ఎక్కడున్నా మనం క్యాష్ ప్రొడక్షన్, కోకోనట్ ప్రొడక్షన్ వాటిలో ఉన్నాము. అంటే ఏంటివి ప్రాఫిట్ ఓరియంటెడ్ క్యాష్ క్రాప్స్. కానీ ఫుడ్ క్రాప్స్ విషయంలో మనం ఏమైనా సబ్సిడీస్ విన్నామా, ఏమైనా రిలీఫ్ విన్నామా ఫార్మర్స్ కోసం? ఫార్మర్ సూసైడ్ గురించి అన్న రిలీఫ్ విన్నామా? ఎలక్ట్రిసిటీ గురించి అన్న రిలీఫ్ విన్నామా? ఏమన్నా లోన్ వేవర్ గురించి అన్న రిలీఫ్ విన్నామా? లేదు. డ్రాట్స్ గురించి ఏమైనా రిలీఫ్ విన్నామా? ఇరిగేషన్స్ గురించి అన్న విన్నామా? అసలు ఈ పదాలే లేవు. సో లార్జ్లీ అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది టాపిక్ రావచ్చు, ఫార్మర్స్ అనేది టాపిక్ రావచ్చు, కానీ ఎద్దులో టాపిక్ వస్తుంది అని ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వీటిల్లో కూడా ఇఫ్ ద బెనిఫిట్ ఈస్ ఓన్లీ ఫర్ లైక్ ప్రాఫిట్ ఓరియంటెడ్ కార్పొరేట్స్ ఆర్ లైక్ ల్యాండ్ ఓనింగ్ క్లాస్ ఫార్మర్స్, వాటికి అయితే ఐ థింక్ టెనెన్సీ ఫార్మర్స్ కి, స్మాల్ మిడిల్ ఫార్మర్స్ కి, లేకపోతే వర్కింగ్ క్లాస్ కి మ్యానుఫ్యాక్చరింగ్ లో, వర్కింగ్ క్లాస్ అండ్ పువర్ ఇన్ ద అర్బన్ లో వాళ్ళకి ఏం రిలీఫ్ ఉండదు. లార్జ్లీ ఓవరాల్ గ్రోత్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుతుంది కానీ ప్రతి సెక్టర్ లోనూ లోవర్ ఇంకా డౌన్ ట్రాడన్ గురించి అయితే అసలు టాపిక్ ఓన్లీ అబోవ్ క్లాస్ వాళ్ళే తీసుకున్నారు ప్రతి సెక్టర్ లో. సో థ్యాంక్ యూ సో మచ్ సృజన గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసేందుకు. ఇంతటితో చర్చ.